చెప్తున్నట్టుగా भारत माता के भारत माता के జై జవాన్ जय किसान भारत माता के भारत माता के भारत माता के ఈరోజు ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో అమరులైన 40 మంది వీర జవాన్లకు ఈరోజు మన భారతీయులు అందరం మనం ఈరోజు స్వేచ్ఛగా ఇక్కడ నిలబడి స్వేచ్ఛా వాయువుని ఊపిరిని పీల్చుకుంటున్నామంటే అక్కడున్న ఆర్మీ జవాన్లు ఎంతో చలికి వణికి మనకు వాళ్ళు ఈరోజు జీవితాలను అందిస్తున్నారు. కాబట్టి ఆ దాడిలో అమరులైన 40 మంది జవాన్లకు ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. జై భారత్ మాత, జై జవాన్, జై జవాన్. అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు మన జవాన్లని స్మరించుకోవాల్సిన రోజు. అందుకే ఎందుకనగా పుల్వామాలో జరిగినటువంటి దాడిలో 40 మందిని మనము కిరాతకంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ఎదురు దాడి చేసి మన జవాన్లని పొట్టన పెట్టుకున్నారు. గతగా ఈ జరిగి 5 సంవత్సరాలు అవుతున్నట్టుని ఈ గాయం మరవనిది. భారతీయుల గుండెల్లో ఎప్పటికీ ఇది చెరగని మచ్చగానే ఉంది. కానీ ఈ భారతీయులు ఎప్పటికీ జవాన్లని స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ ఉంటాము. ప్రతి ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజే కాదు, యావత్ భారతావని సైనికుల్ని మనం స్మరించుకోవాల్సిందిగా ఇక్కడి నుంచి మేము తెలియజేసుకుంటున్నాము. ఇలాగే కాదు, భారత్ మొత్తం ఈరోజు బ్లాక్ డేగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. ఆ అమరులైన వారికి మేము ఇక్కడి నుంచి నివాళులు అర్పిస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 19 ఫిబ్రవరి 14వ తేదీ ఒక అమానుష చర్య జరిగింది మన భారతదేశంలో. పాకిస్తాన్ దుండగులు ఒక తీవ్రవాదిని మన భారత సైనికులు వెళ్తున్న వెహికల్ పైకి బాంబులతో వెళ్ళి దాడి చేసి మన 40 మంది సైనికుల్ని చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా మన భారతదేశ గవర్నమెంట్ కూడా పాకిస్తాన్ సైనికుల్ని తీవ్రవాదుల్ని చంపడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల దినోత్సవం జరుపుకునే సంస్కృతి నుండి ఫిబ్రవరి 14 అంటే మన భారతదేశంలో బ్లాక్ డేగా ప్రకటించిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వాటిలో చూస్తుంటే ఈరోజు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు కంటే మన సైనికులు 40 మంది వాళ్ళ అసలు నివాళులకి ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టడం చాలా హర్షణీయం. ఇదే విధంగా దేశ స్ఫూర్తి సైనికుల మీద ఉండాలని మనం ఈరోజు ఇక్కడ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే మన భారతదేశ బోర్డర్లో మన సైనికులు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరీ అక్కడ మనకి సెక్యూరిటీగా నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడుగా మనం వెన్నుదండుగా ఉంటాం. జై హింద్. సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇదే ఈరోజు పుల్వామా దాడి, పాకిస్తాన్ తీవ్రవాదులు కారుతో మన జవాన్లు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి బాంబు దాడి చేసి 40 సైనికుల మృతికి కారకులయ్యారు. వాళ్ళని మభ్యపెట్టి మన నరేంద్ర మోడీ గారు 200 మంది మన సైనికులు 40 మంది పోతే వాళ్ళ సైనికులు 200 మందిని మట్టి కల్పించారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ చనిపోయిన ఆ 40 మంది జవాన్లకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం మన జవాన్ని ఈ దినాన మనం స్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.